ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ హేమ. ఇప్పుడు రచయిత్రి అమృత పంపిన కీచక వధకి కారణమైన ఓ నమస్కారం గురించి చెప్పుకుందాం. మాయాజూతంలో ఓడిపోయిన పాండవులు తమ రాజ్యాన్ని పోగొట్టుకోవడమే కాదు, షరతు ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, 7 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అని మనకి తెలుసు. అయితే అజ్ఞాతంలో ఉన్నప్పుడు పాండవుల ఉనికి బయటపడినా మళ్లీ 12 ఏళ్ల అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇంకేముంది, తమ రాజ్యంపై హక్కులు పోగొట్టుకుంటారు. అందుకే పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేశాడు. కాని దుర్యోధనుడు ఎత్తులను పాండవులు తిప్పికొట్టి విజయవంతంగా తమ అరణ్యవాసం పూర్తి చేశారు. అజ్ఞాతవాసం కూడా హాయిగా గడిచిపోయింది అని తేలిగ్గా చెప్పేస్తే తప్పైపోతుంది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో చివరి నెలలో వాళ్లు పడిన పాట్లు అలాంటివి. ముఖ్యంగా ద్రౌపదీదేవి కష్టాలు సుందరాకాండలో సీతమ్మ పడిన కష్టాలతో సమానమైనవి. విరాటరాజు పాలించే మత్స్యదేశం అనుకూలమని భావించి అక్కడకు మారువేషాల్లో ఉన్న పాండవులకి, ద్రౌపదీదేవికి ఓ కిరాతకుడు పెద్ద సమస్య అయ్యాడు. అతని పేరు కీచకుడు. పేరుకి పరాక్రమవంతుడు, విరాటరాజుని మించిన ధీరుడు. కాని పరస్త్రీపై వ్యామోహం ఉన్న మరో రావణుడు. ఓసారి తన అక్క అయిన విరాటరాజు భార్యకి నమస్కరించుకోవడానికి వచ్చాడు. తన చావు ముహూర్తం తానే పెట్టుకున్నాడు. అది ఎలాగో, అతన్ని వధించింది ఎవరో, అజ్ఞాతవాసాన్ని పాండవులు పూర్తెలా చేశారో వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందు వాతాపి జీర్ణం మంత్రాన్ని జపించుకుని, తిన్నది జీర్ణించుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ ఇప్పుడు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి పైభాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది.
నమస్కారం చేద్దామని వస్తే అది చావు ముహూర్తం ఎలా అవుతుంది? పైగా తన అక్కకే గదా నమస్కరించుకోవాలనుకుంది. కీచకుడు తప్పు ఏమిటసలు తెలుసుకుందాం. అరణ్యవాసంలో పాండవులు నేర్చుకున్న పాఠాలు మనం ఇప్పటికే ఎన్నో కథల్లో చెప్పుకున్నాం. వారికి ప్రతిరోజు సమస్యలు ఎదురైనా పాఠాలుగా నేర్చుకున్నారు. ఇప్పుడేమో అజ్ఞాతవాసంలో ఉన్నారు. అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొనసాగిస్తూ మరో నెల రోజుల్లో ముగించుకుని హస్తినాపురానికి వెళ్లాల్సిన పాండవులు విరాటరాజు దేశంలో మారు వేషాల్లో మరో పేర్లతో హాయిగానే కొంతకాలం గడిపారు. ధర్మరాజు రాజుకి సలహాదారుడు, కంకభట్టుడు కాగా, భీముడు వంటల వలలుడిగా, అర్జునుడు నాట్యం నేర్పే బృహన్నలగా, నకులుడు గుర్రాలు చూసుకునే తాంత్రీపాలకుడిగా, సహదేవుడేమో పశువుల పోషకుడు తామగ్రంథిగా, ద్రౌపది విరాటరాజు భార్య అయిన సుదేష్ణకి దాసి సైరేంద్రిగా విరాటుడి కొలువులో చేరారు కదా. సుదేష్ణ రాణి తమ్ముడే కీచకుడు. ఆవిడ పెద్ద తల్లికి 105 మంది సంతానం. అందరూ కీచకులే. అయితే మొదటివాణ్ణి కీచకుడు అని, మిగతా వారిని ఉపకీచకులు అనేవారు. ఉపకీచకులు అన్న మాట వినేవారు అది మంచో చెడో వారికి అనవసరం అనుకున్న మూర్ఖులు. సరే, అజ్ఞాతవాసం ప్రశాంతంగా ఓ అర్ధ నెలలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిదైన కీచకుడు దేశ పర్యటనలో తన పరాక్రమం చూపించుకుని సింహబలుడు అనే పేరు సంపాదించుకుని తిరిగి మత్స్యరాజ్యంలోకి ప్రవేశించాడు. కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కానని వివేకహీనుడు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో కామంతో తల్లి కౌగిల్ని కోరే కీచకులు ఎందరో. అదే మహాభారతం 6వ వేదం, మానభంగ పర్వంలో ద్రౌపదీదేవి నిర్వేదం. ఎందుకో తెలుసా? కీచకుడు అంత కామాంధుడు. తన అక్క సుదేష్ణ మందిరానికి వచ్చినవాడు యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూశాడు. వీడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. నిజానికి విరాటరాజు కొలువులో దండనాయకుడు ఇతడు. కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె వైపు నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు. మనసులో, ఆహా, మానవులెవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉంటారా? ఇంతటి అందాల రాసి మన్మధునికి కనిపిస్తే శివుణ్ణి జయించేవాడు కదా. 1000 కళ్ళు ఉన్న ఇంద్రుడు ఈమెను చూడకపోతే ఆ కళ్ళు పనికిరావు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని 5 బాణాలు కలిపి సృష్టించాడేమో. మన్మధుడు కూడా విరహతాపంలో ఈమెను చూసి వేగిపోతాడేమో కదా. ఈ సుందరాంగి తల్లిదండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, ఆమె పేరు ఏమో, ఈమెను పొందే మార్గమేమో, తనతో పొందబోయే సుఖానికి నాకు సాయపడేవారెవరో అని చూసిన వెంటనే ఆవిడ్ని పొందాలనే కాంక్షతో పరిపరి విధాలా ఆలోచించాడు. ద్రౌపదీదేవికి పరీక్షాకాలం కాకపోతే అప్పటి వరకు అరణ్యవాసంలో ఎందరో ఋషులకు కాత్యాయని దేవిలా కనిపించింది. ఇప్పుడు అజ్ఞాతవాసం చివరి రోజుల్లో వీడికి కామరూపిణిగా కనిపించడం ఏమిటి? మాసిన చీర ధరించిన సైరంధ్రిగా ఉన్న ద్రౌపది ఇతడి వికారపు చూపులకు అసహ్యించుకుంది. ఆవిడ మనసులో, నన్ను ఇలా ఇబ్బంది పెట్టి చూసే ఇతను ఎవరో, నన్ను ఇతని వంకర దృష్టి నుంచి రక్షించే దిక్కెవరో అనుకుని బెదురుతోంది. తెలియకుండా భయంతో చెమటలు పడుతున్న ద్రౌపదిని చూసిన కీచకుడు ఆవిడ చూపులను చూసి శృంగారం కోసం తప్పిస్తున్నదని, అతని అందం చూసి ఆమె వణుకుతోందని అపోహపట్టాడు. ఇంతలో సుదేష్ణ వచ్చినా పట్టించుకోకుండా ద్రౌపదీదేవిని మోహంతో తదేకంగా చూస్తున్నాడు. అక్కడ ఉండడానికి ఇబ్బంది పడిన ద్రౌపదీదేవి హడావిడిగా పనిపెట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు అక్క సుదేష్ణను చూసి కీచకుడు 2 చేతులు చాచి నమస్కరించబోతూ, అక్కా, ఈ దాసెవరు? ఇంత అతిలోక సౌందర్యవతి ఉన్న నీ మందిరానికి ఇంతకాలం నేనెలా రాలేదు? వచ్చి ఉంటే తనని ఎప్పుడో నా వశం చేసుకునేవాడిని. నువ్వైనా చెప్పలేదు. ఇప్పటికైనా దాని వివరాలు వివరించి నా మందిరానికి పంపు అని నమస్కరించాడు.
ఆ నమస్కారం అక్క మీద గౌరవంతో పెట్టింది కాదు సుమా. మోహావేశంలో అక్కని ఏ కోరిక అడుగుతున్నాడో కూడా తెలియని, అదుపులేని మతి తప్పిన మనసుతో చేస్తున్న నమస్కారం. విషపూరిత బుద్ధితో పెట్టిన నమస్కారం. సుదేష్ణకి ఆ మాటలు వింటుంటే నోటిమాట రాలేదు. తమ్ముడా, ఆమె సైరంధ్రి. ఆమె 5 గంధర్వులకు భార్యనని, తనకి ఏ చిన్న హాని వచ్చినా ఈ గంధర్వులు ఊరుకోరని, కీళ్లు విరిచేదాకా నిద్రపోరు అని చెప్పింది. పరపురుషుడి సేవ చెయ్యననే షరతు పెట్టి నా దగ్గర పనిచేస్తోంది. అయినా నీ అంతఃపురంలో అతి సౌందర్యవంతులైన కాంతలుండగా ఈ నీరసాకార సైరంధ్రి ఎందుకు? తన జోలికి వెళ్లకు అని చెప్పింది సుధేష్ణ. కీచకుడు, అక్కా, ఈ సైరంధ్రిని పోలించిన అందగత్తని ఈ భూమి మీద చూడలేదు. దేవతల లోకంలో కూడా ఉంటుందని ఎప్పుడూ వినలేదు. తనదే అతిలోక స్త్రీ సౌందర్యమేమో. ఆమె నేత్రాలు, పద్మాల వంటి కళ్ళు, ఆ కోకిల కంఠం, ఆ వంటికున్న బంగారు సొంపు నన్ను ఆకర్షిస్తున్నాయి. తనని పొందలేని నా జన్మ ఎందుకు? తనకి 5 భర్తలు ఉన్నా వారు గంధర్వులైనా నాకేంటి? నాకడ్డొస్తే నేను ఊరుకుంటానా? నా గురించి నీకు బెంగ ఎందుకు? ఏదో ఓ ఉపాయం వేసి తను నా వద్దకు వచ్చేట్టు చూడు అన్నాడు. వీడికి ఎలా చెప్పాలి? ఏం కీడు మూడుతుందో? వద్దన్నా వినేటట్టు లేడు. నేనేం చేసేది? నా శక్తి వంచన లేకుండా మరోసారి చెప్పి చూస్తాను అనుకున్న సుధేష్ణ, తమ్ముడా కీచక, పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీన్ని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదికి వస్తుంది. ఇతరులు చూస్తే పరువు పోతుంది. సాటి ఆడివారికి తెలిస్తే గౌరవం పోతుంది. బంధువులకు తెలిస్తే వంశనాశనం అవుతుంది. అలా క్షణ భయపడుతూ వ్యధతో ఉండే ఈ పరస్త్రీతో ఏం సుఖపడతావు? నీ రాణి కాని దానితో పొందు సుఖం సుఖమే కాదని అందరూ నీకు దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు. వాళ్ల చేతిలో నీవు మరణించవచ్చు. నీకు అంత గర్వం పనికిరాదు. ఆ దాసిని మర్చిపో. చెడు కాంక్ష, పరస్త్రీ వ్యామోహం వలన వినాశం తప్పదు. నీలాంటి బుద్ధిమంతులకు, ధీర పరాక్రమవంతులకు ఇది తగదు అంది సుధేష్ణ. అక్క చెప్పిన మాటలు విన్న కీచకుడికి అసహనం పెరిగింది. ఓ సుధేష్ణ, అక్క అని గౌరవిస్తుంటే ఏంటి నీ సూక్తులు? ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్నెదిరించి నిలువగల వీరుడు లేడు. నీ భర్తైనా సరే నా ముందు నోరు మూయాల్సిందే. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. నాకు బుద్ధి చెప్పడం మాని నా కోరిక తీర్చే మార్గం చూడు. ఏ చేతకాదా? ఓ, మరో స్త్రీ అందాన్ని నీ ముందు పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావా అని వంకరగా మాట్లాడుతూ, ఇంతలో అక్క మొహం తిప్పుకుంటోంది అని గ్రహించి వంగి అక్క పాదాలకు నమస్కరించి, నీ తమ్ముడు కోరిక నువ్వు కాక ఎవరు తీరుస్తారు చెప్పు అని ప్రాధేయపడ్డాడు. పంతం దక్కించుకోవడానికి కాళ్లు పట్టుకున్న కీచకుడు కంఠం కూడా పట్టుకుంటాడు అనుకున్న సుధేష్ణకి ఏం చేయాలో తోచలేదు. మనసులో, ఇక వీడేం చెప్పినా వినడు. వీడికి ఆమెను జత చేస్తానని చెప్తే కాని నన్ను వదలడు, లేదా నన్ను నా భర్తని ఊరుకోడు. పోనీ ఆ పనే చేస్తాను. ఎలాగో ఆమె భర్తలైన గంధర్వులు తన కోసం వస్తే, కీళ్లు విరిస్తే వాళ్ల చేతిలో వీడే చస్తాడు, లేకపోతే మన్మధుడి చేతిలో చస్తాడు. ఎలా అయినా వీడికిక చావు తథ్యం. నేను బయటపడాలి. నా భర్త, నా రాజ్యం క్షేమంగా ఉండాలి అనుకుని, కీచక, ఎందుకు ఆరాటపడతావు? ఆమెని నీ వద్దకు పంపుట కష్టం కాదులే. కాని నువ్విప్పుడు వెళ్ళు. సైరంధ్రిని నీ వద్దకు నేనే ఒప్పించి పంపుతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు పో అని కీచకుణ్ణి పంపేసింది సుధేష్ణ. అక్కగా చక్కని బుద్ధిమాటలు చెప్పిన సుధేష్ణ కూడా చివరికి తన స్వార్థం చూసుకుంది. తన్ని నమ్ముకున్న ద్రౌపదీదేవిని కర్మానికి వదిలేసింది. అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసుకున్నాడు. మధుర రసాలు ఏర్పాటు చేశాడు. పనివారందరినీ పంపించేశాడు.
తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. సుధీష్ణ సైరంధ్రిని పిలిచి, సైరంధ్రి, నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మద్యం మదిర ఉంటుంది, తీసుకురా. అది తాగితేనే ఈ దాహం తీరేటట్టు ఉంది అని దాహంతో నోట మాట రాని దానిలా మాట్లాడింది. ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమె శరీరం నిండా చెమట పట్టింది. అమ్మా, నన్ను వదిలిపెట్టు. మదిరని తీసుకురావడానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయను అని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమైందని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్మల్ని నమ్మి మీ ఇంట ఉండి మీకు సేవలు చేస్తున్నాను కదా. నా వంటి అనాథను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా అని ప్రశ్నించింది. సుధీష్ణ అనుమానం రానివ్వకుండా, సైరంధ్రి, నేను మనసుపడి తాగాలని మద్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా? మన స్నేహం ఇంతేనా? అయినా పంపేది నా తమ్ముడి దగ్గరికి. తేడా జరిగితే నీ భర్తలు రానే వస్తారు. నీకెందుకు భయం అని ద్రౌపదీదేవికి మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా పంపించింది. దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. అంతఃపురం దాటి అడుగు బయటకు పెట్టిన ద్రౌపదీదేవి సూర్యుడికి నమస్కరించి, ఓ సూర్యభగవానుడా, నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగకుండా కాపాడు అని ప్రార్థించింది. సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా, ఆవిడికి తెలియకుండా ఒక రాక్షసుణ్ణి ఆవిడికి నీడగా పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదీదేవి వెన్నంటే నడుస్తున్నాడు. ద్రౌపది తడపడే అడుగులతో కీచకుని మందిరంలోకి ప్రవేశించింది. కీచకుడు ఆవిడ రాక కోసమే ఎదురు చూస్తున్నాడు. ద్రౌపది కీచకుడితో, మా దేవి తృష్ణ తీరడానికి మదిరై తీసుకురమ్మంది. త్వరగా మదిరను ఇవ్వండి అంది. కీచకుడు, మీ దేవి తృష్ణను తీర్చాలంటే నా తృష్ణ తీర్చాలిగా అన్నాడు. ద్రౌపది, ఆలస్యమైతే మా దేవి కోపగించుకుంటుంది. త్వరగా మదిరను ఇవ్వండి అని ప్రార్థించింది. కీచకుడు, మద్యం వేరే వాళ్లతో పంపుతాను గాని నీవు నా తాపాన్ని పోగొట్టు. నిన్ను నా రాణిగా చేసుకుంటాను. అపారమైన మణిభూషణాలు, విలాస గృహాలు సమర్పిస్తాను. నా భార్యలను నీకు దాసులను చేస్తాను అంటూ కీచకుడు రావణుడు సీతమ్మకి ఏ రాజభోగాలు కట్టబెడతానన్నాడో అలాంటివే ఇస్తానని ఆశపెట్టే ప్రయత్నం చేస్తూ ద్రౌపదీదేవిని పట్టుకోబోయాడు. అంతలో ద్రౌపదికి రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలోకి ప్రవేశించాడు. అంత బలవంతుడైన కీచకుణ్ణి ఆవిడ వెదిరించి కొట్టి బయటికి వచ్చింది. కీచకుడు ఆ తిరస్కారం సహించలేక ఆవిడ వెంట పడ్డాడు. ద్రౌపది పరిగెత్తి రక్షణ కోసం విరాటుని కొలువులోకి ప్రవేశించింది. కీచకుడు కూడా ఆవిడ వెంట కొలువులోకి ప్రవేశించి ఆవిడ జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు, తన్నాడు. అప్పుడు ఆవిడలో ఉన్న రాక్షసుడు కీచకుణ్ణి తిరిగి కొట్టి లాగి కింద పడేశాడు. కీచకుడు ఆడదాని దెబ్బకు అవమానంతో దూరంగా నిలబడ్డాడు. సభలో ఉన్న జనాలు, రాజు, మంత్రులు మౌనంగా చూస్తున్నారే కాని ఎవ్వరూ ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్కడు మాత్రం క్రోధంతో ఊగిపోయాడు. ఆ సమయంలో ధర్మరాజు రాజు పక్కనే ఉన్నాడు. కొలువు కుటంలో ఉన్న భీముడు మాత్రమే ఆగ్రహంతో ఊగిపోయి కండలు అదిరిపోతున్న ఆవేశంతో పళ్ళు కొరుకుతూ లేచి నిలబడి ఒక్క క్షణం తమ అజ్ఞాతవాస విషయం మరిచి కీచకునిపైన పట్టరాని కోపంతో అతని పక్కన ఉన్న వృక్షాన్ని చూసి, ఆ తర్వాత రాజుని చూసి, తర్వాత అన్నగారి వైపు చూస్తూ ఉన్నాడు. అంటే, అన్నా, ఆజ్ఞ ఇస్తే ఆ చెట్టుని పీకి పక్కన ఉన్న కీచకుణ్ణి చంపి చేతకాని దద్దమ్మ అయిన ఈ విరాటరాజుని కొట్టి చంపుతాను అని ధర్మరాజుతో సైగ చేశాడన్నమాట. ధర్మజుడు భీముణ్ణి కనుసైగతో వద్దని ఆపాడు. భీముడి ఆవేశం తగ్గట్లేదు అని గ్రహించాడు. ధర్మరాజు విరాటునితో, మహారాజా, మన వంటవాడు వలలుడు ఎక్కడ చూశాడో కాని వంట చెరకు కోసం వేరు వృక్షాలు లేవా? ఫలపుష్పాదులతో ఉండి నలుగురికి నీడనిచ్చే వృక్షాన్ని వంట చెరకు కోసం ఖండించడం తగునా అన్నాడు. అంటే
మనకి నీడని ఇచ్చే వృక్షంలాంటి రాజుని చంపడం తగునా అని భీముణ్ణి ఉద్దేశించి అన్నాడన్నమాట. అన్న మాట మీద గౌరవంతో కోపాన్ని క్షణంలో అణుచుకుని కూర్చున్నాడు భీముడు. భీముని కోపం గ్రహించిన ద్రౌపది సంతోషించింది. కాని ధర్మరాజు మాటలు విని భీముడు కోపం తగ్గించుకున్నాడని ఆ క్షణం సహించలేకపోయింది. సాయం రావాల్సిన భర్తే శాంతించమని చెప్పడం ఏమిటో ఆ నిమిషంలో ఆవిడికి అర్థం కాలేదు. ధర్మరాజు మీద కోపం తెచ్చుకుంది. కాని అజ్ఞాతవాసంలో నేరుగా భర్తలతో మాట్లాడకూడదు కదా. అందుకే ద్రౌపది విరాటరాజుతో, రాజా, ధర్మధర్మాలు తెలిసినవాడు ఒకడు, శత్రువులను అవలీలగా గుద్ది చంపగలిగేవాడు ఒకడు, ధనుర్విద్య తెలిసినవాడు ఒకడు, పశుపక్షుల క్షేమం చూసుకునేవారు. ఈ నిండు సభలో కోలు ఉన్నా ఎవ్వరూ మాట్లాడలేరా? నేను ఎవరికి చెప్పుకోవాలి? గంధర్వులు అయిన నా 5 భర్తల తర్వాత ఏదో చేస్తారని ఎదురుచూడాలా? ఇప్పుడు ఈ కీచకుణ్ణి శిక్షించేవాడు, కనీసం మందలించేవాడే లేడా? ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఏది? ఈ విరాటరాజు కొలువులో స్త్రీకి అవమానం జరుగుతుంటే చేతకాని అసహనంతో తలదించుకుపోవాల్సిందేనా? ఎవరికీ కరుణ లేదా? ధర్మరక్షణ చేయవలసిన రాజే ఇలా మౌనం పాటించడం భావ్యమా అని సూటిగా కొలువులో ఉన్నవారిని, రాజుని ప్రశ్నించినా ఆ ప్రశ్నలు ధర్మరాజుని, తన భర్తలకి ఉద్దేశించినవి. కీచకుడు కన్నెర్ర చేసి చూస్తున్నాడు. కాని అప్పటికే విరాటరాజు చేతకానితనం ప్రపంచానికి తెలిసింది. ఇదే ఆడది ఓ నిండు సభలో అవమానపడుతుంటే చీర సాయం చేశాడు ఆపద్బాంధవుడు. ఈరోజు మరో నిండు సభలో అదే ఆడదానికి మళ్లీ అవమానం జరుగుతోంది. ఆవిడ ప్రశ్నలకి సమాధానం లేని రాజు ఏదో ఒకటి మాట్లాడాలి అని, కీచక, ఈ ఆడదాని మాటలు పట్టించుకోకు, నీ మందిరానికి పో, నీకు కోపం తగదు అని కీచకుడు వైపు మాట్లాడి అతణ్ణి అక్కడ్నుంచి ఎలాగో వెళ్ళిపోమ్మన్నాడు. లోలోపల, నేను ఎలాగో ఈ కీచకుణ్ణి ఎదుర్కోలేను, నిజంగా ఈవిడ భర్తలు గంధర్వులైతే వాళ్లే వాడి సంగతి చూసుకుంటారు అనుకుని కీచకుణ్ణి పంపేసి తన కొలువుని శుభ్రం చేసుకున్నాడు. తన భార్య సుధేష్ణలాగానే తన స్వార్థం చూసుకున్నాడు. కీచకుడు తన మందిరానికి వెళ్ళాడు. రాజుగా ఉన్న విరాటరాజు కీచకుడికి భయపడే తక్కువ రాజు అని ఆ రోజు ప్రపంచానికి తెలిసిపోయింది. రాజుకి మరోవైపు సైరంధ్రి ఇంకా తనని ఏ ప్రశ్న వేస్తుందో అని భయం వేసి మౌనంగా ఉన్నాడు. కొలువులో ఉన్నవారు కూడా కీచకుడికి ఎదురు చెప్పలేనివారే. ఆ విషయం ఒప్పుకుని చేతకానితనాన్ని చూపించుకోలేరు, అలా అని సైరంధ్రికి న్యాయమూ చేయలేరు. కాబట్టి మౌనం పాటించారు. ద్రౌపది, భీముడు ధర్మరాజు సమాధానం కోసం చూస్తున్నారు. రాజు చేతకాని పనికిమాలిన తనం చూసి కలత చెందిన మనసుతో ధర్మరాజు ఇక భర్తలుగా తామే సమయం చూసుకుని రహస్యంగా న్యాయం చెయ్యాలని గ్రహించి ద్రౌపదిని చూసి ధర్మం మాట్లాడడానికి చెమట పట్టి ఆవిడని సభ నుంచి వెళ్లేలా చెయ్యాలని, సైరంధ్రి, నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు రాణిగారి అంతఃపురానికి వెళ్ళు, నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు మాత్రం ఊరుకుంటారా? వారిది అవమానం కాదా? కాని ఇది సమయం కాదని ఊరుకుని ఉంటారు. ఇక్కడ ఇంకా నిందించడం తగదు. కులస్త్రీ నిండు సభలో మాట్లాడ్డం భావ్యమా అన్నాడు. కాని ద్రౌపది అక్కడి నుండి కదల్లేకపోయింది. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ధర్మరాజు, ఓ సైరంధ్రి, ఏమిటిది? 10 మందిలో నాట్యకత్తలా నిలబడ్డావు? కులస్త్రీలకు ఇది తగదు, పొమ్మన్నాను కదా అన్నాడు. నిజానికి ఆవిడ ఇంకేం ప్రశ్నించినా చెప్పేందుకు ధర్మరాజు దగ్గర కూడా సమాధానం లేదు. ద్రౌపది రోషంగా తల ఎత్తి ధర్మరాజును చూసి, ఓ కంకబట్ట, నేను కులస్త్రీనని గుర్తు చేశావెందుకయ్యా? నాకు తెలియదా? నర్తకిని అని పోలికలు ఎందుకు? అయినా నా భర్తల్లో ఒకడు నర్తకుడులే, కనుక నేను నర్తకినే. మరో భర్త జూదరి కూడా. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన జూదరి భార్యను కాబట్టి గౌరవ మర్యాదలు తెలియవులే అంటూ తన ఆక్రోశాన్ని బయటికి చెప్పుకుని కన్నీరు కారుతున్న కళ్లతో సభ నుండి వెళ్ళిపోయింది. ధర్మరాజుకి ఆవిడ బాధ అర్థమైంది. కాని ఏం చేయగలడు? భంగపడిన భార్య
ఊగిపోతున్న భీముడు. ఆవేశంలో ఉన్నవారు ఎవరో బయటపడితే అజ్ఞాతవాసం భంగంతో పాటు ఎక్కువ మాట్లాడితే ప్రశ్నించే రాజు, కీలుబొమ్మలుగా కూర్చున్న సభలో పెద్దలు, ఆవేశంతో కన్నెర్ర చేసి ఇప్పటిదాకా నించున్న కీచకుడు, ఇల్లాలిని ఓదార్చలేని పరిస్థితి. ఆవిడ ప్రశ్నల్లో న్యాయం ఉన్నా ధర్మం నిలబెట్టలేని చేతకాని సమయం. తమ్ముడి ఆవేశం అణచాలి, భార్యని అక్కడ్నుంచి పంపించాలి. కాని పెద్దవాడు కాబట్టి మౌనం పాటించకుండా మాట్లాడాలి. అందుకే ఆవిడని రెచ్చగొట్టి అక్కడ్నుంచి వెళ్లేలా చేశాడు. తన భర్తలు ఉన్నారని, చూసుకుంటారని భరోసా ఇచ్చాడు. కాని ద్రౌపది వాక్కుకి ఆవిడకి రాజు న్యాయం చెయ్యలేదు కాబట్టి గంధర్వులు వస్తారని అర్థమయ్యింది సభలోని వారికి. ఎవరికి వారు మాకెందుకు అనుకున్నారు. ఎవరు కలుగు చేసుకుంటే ఎవరికి ఏ ముప్పు వస్తుందోనని తలలు దించుకుని పట్టనట్టు ఉన్నా వారికి భయం మొదలైంది. 5 భర్తలున్న తనను ఆ సమయంలో ఎవరు కాపాడారు? సమర్థత ఉన్న భర్తలున్న ఆ సభలో ఎవరికి వారే అయ్యారు. ప్రశ్నించిన ఆడదానికి సమాధానం ఎవ్వరి నుంచి రాలేదు. అందరూ ఉన్నా బయటపడలేక, ఎవ్వరికీ తన గోడు పూర్తిగా చెప్పుకోలేక, తనను అవమానించిన వాడిని ఏమీ చెయ్యలేక, ఓదార్చేవారు లేకపోగా సభ నుంచి ధర్మరాజే వెళ్ళిపోమ్మన్న అవమానం ద్రౌపదీదేవిది. రావణులు, కీచకులు రాజులైతే, సైంధవులే ప్రతి కథానాయకుడి పేరు అయితే తీరేనా అశోకవనంలో సీతమ్మ కష్టాలు, నిండు సభల్లో ద్రౌపదీదేవి శోకాలు? ద్రౌపదీదేవిని ఓ పథకం ప్రకారం కీచకుడి ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోవడానికి ఆమె మందిరానికి వెళ్ళింది ద్రౌపది. సుధేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ, సైరంధ్రి, ఎందుకిలా ఉన్నావు? నిన్ను ఎవరేమన్నారు? ఏం జరిగిందో చెప్పు, వారి అంతు చూస్తాను అంది. ద్రౌపది నిర్వేదంతో, అమ్మా, అన్నీ తెలిసి కూడా ఇలా అడిగితే ఏం చెప్పగలను? నీవు కీచకుని ఇంటికి మదిర కోసం పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరిగెత్తాను. నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని సభలో కొట్టాడు. నీ భర్త చూస్తూ ఉండిపోయాడు. ఇంకా ఏం చెప్పను అంది. సుధేష్ణ ద్రౌపదితో, ద్రౌపది, విచారించకు, నేను ఆ కీచకుణ్ణి దండిస్తాను అని మరో అబద్ధమాడి ఓదార్చే ప్రయత్నం చేసింది. ద్రౌపది సుధేష్ణతో, అమ్మా, తమరంతగా చింతించక్కర్లేదు. నా భర్తలైన 5 గంధర్వులు కీచకునిపై పగ తీర్చుకుంటారులే అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయభ్రాంతురాలైంది. ఆ రాత్రి ద్రౌపదీదేవి మనసులో, కీచకుడు మహాబలవంతుడు, అతడిని చంపగలిగిన సామర్థ్యం భీమునికి మాత్రమే ఉంది. అతను ఆవేశం ఎలా ఉందో అని అందరూ నిద్రపోతున్న సమయంలో భీముడి వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతున్న భీముణ్ణి చూసి, ఆహా, నీ భార్యని అవమానించిన కీచకుడి పని పట్టకుండా హాయిగా నిద్రపోతున్నావా? అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా అనుకుంటూ భీముణ్ణి తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి, ద్రౌపది, ఏమిటింత పొద్దుపోయొచ్చావు? ఎవరూ చూడకుండా వచ్చావు కదా అని అడిగాడు. ద్రౌపది, అన్నీ తెలిసి నన్ను అడుగుతారేమిటి? నా గోడు ఎవరితో చెప్పుకోను. ఎవరూ చూడకుండానే వచ్చాను. చూసినా ఏమి చేయగలరు? నిండు సభలో మూగిపోయిన గొంతులు ఇప్పుడు మంజీత కావ్యాలు పలుకుతాయా? అసలు నీకు గౌతమీ నదిలా పొంగే నా కన్నీరు కనిపించట్లేదా? నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించిన కీచకుడు నాపై మోజుపడ్డాడు. కామకాంక్షతో రగిలిపోతున్నాడు. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలీదు. నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు, జాగ్రత్త అన్నాను. ఆ మాటలింక మర్చిపోవాల్సిందేరా? అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈనాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్త కాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం. నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఊరకనే ఉన్నాడు? నువ్వు హాయిగా ఎలా నిద్రపోగలిగావు? ఇవన్నీ నీకు హర్షించే హరీష హర్షనాదాలా అని ప్రశ్నించింది. భీముడు, ద్రౌపది,
కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుణ్ణి అతని సైన్యాన్ని హతమార్చేవాడినే. కాని అజ్ఞాతవాస భంగమైతే మరలా ఇంకెన్ని హేమంతాలు అరణ్యవాసాల్లో అజ్ఞాతవాసాల్లో గడుపుతూ ఉండాలో కదా. దీనికంతా కారణం నీవని నేనని అందరూ మనల్ని నిందిస్తారు. మరో కొద్ది రోజుల్లో మన రాజ్యానికి వెళ్ళి హాయిగా ఉమాశంకరుల్లా విహరించబోయే మనకి ఈ నింద అవసరమా? కనుక మనల్ని ఆపిన ధర్మరాజును నిందించవద్దు. సమయం మించిపోలేదు. కీచకుణ్ణి చంపి నీకు ఆనందం కలిగిస్తాను. అదెంత పని? కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చెయ్యాలి కదా. అయితే నువ్వు భయపడకుండా ఉండాలి అన్నాడు. ఎవరికీ భయపడలేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కానీ భయపడలేదు. కాని ఒక స్త్రీ అయ్యుండి చెయ్యరాని పనిచేసిన సుదేష్ణుని చూసి భయం కలుగుతోంది. మూర్ఖుడైన కీచుకుని వలన జరిగిన అవమాన భారంతో భయంగా ఉంది. ఇప్పుడు నీవు భరోసా ఇస్తుంటే తేలిగ్గా ఉంది. ధర్మరాజుని నిందించడం నాకు మాత్రం ఇష్టమా? అతని గాంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతం మరెవరికి లేవని, మహాత్ముడని నాకు తెలీదా? ఇప్పుడు ఓ చీము రోషం లేని రాజు పక్కన ఉండడం ఎంత బాధాకరం. బకాసురుడు, జరాసంధుడు మొదలైన రాక్షసులను చంపిన నీలాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం. పరమేశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో నాట్యం నేర్పుతుంటే ఎంత బాధాకరం. అత్యంత సుందరాంగుడు, అరివీర భయంకరుడు అయిన నకులుడు ఊడిగం చేయడం ఎంత బాధాకరం. సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే అది ఎంత బాధాకరం. నిత్యం చేతులు కాయలు కాసేలా సుదేష్ణకి గంధం ఆరగా తీస్తున్నా మీ అందరి గురించి తలుచుకుని బాధతో రగిలిపోతూనే ఉన్నాను. భీమసేన, ఈరోజు జరిగిన దాని తర్వాత నా బాధ రెట్టింపయ్యింది. కీచకుణ్ణి వధించకపోతే నాకు మనశ్శాంతి లేదు అని చేతులు జోడించి అంజలి ఘటించింది. భీముడు, ద్రౌపది, నీవింతగా చెప్పే పని లేదు. రేపటి రోజున కీచకుడికి నా చేతిలో చావు మూడింది. కీచకుడు మళ్లీ వస్తే అతని కోర్కె అంగీకరించినట్లు నటించి అతన్ని ఒంటరిగా నర్తనశాలకు రమ్మని చెప్పు. అక్కడ నేను చూసుకుంటాను. సరే, ఇక నిశీధి తగ్గి ఆకాశంలో అనురాధాలు పోయే సమయం అవుతోంది. నీ ముఖంలో హాయి సుష్మితలు పొంగని, నీ మనసుతో ధైర్యం నిండని అని వెళ్ళమన్నాడు. మరునాడు ఉదయమే కీచకుడు కామంతో రగిలిపోతున్న రావణుల్లా నిద్రలేచాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. చక్కగా అలంకరించుకున్నాడు. ద్రౌపది కోసం సుదేష్ణ అంతఃపురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆవిడకు దగ్గరగా వచ్చాడు. ఒకవైపు భయంతో వణుకు వస్తున్నా భీముడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని అతన్ని చూసి చూడనట్లు నటించింది ద్రౌపది. కీచకుడు ద్రౌపదితో, ఓ సైరంధ్రి, ఈ తిరస్కారం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలు నీకు తెలీదా? నిన్న సభలో నా వీరత్వం చూడలేదా? నిన్ను చెరబట్టిన విరాటరాజు నన్ను అడ్డు చెప్పేవాడు కాదు. ఇక జనాలకి అసలు రాజుని, దిక్కుని నేనే. కాని సభలో నీ సున్నితత్వాన్ని ఆస్వాదించడం ఎందుకని ఆగాను అంటుండగా ద్రౌపది, కీచగా, నీలాగే ఎదుటివారు మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయటపడతారు. కాని మగువలు అలా కాదు. కనుక రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు. ఈరోజు ఒంటరిగా నర్తనశాలకు రా అని మనసు నిండా అతనిపై విషం పెట్టుకున్న, అమృతాలు పూసుకున్న మాటలతో ఎంతో కష్టంగా ఉన్నా అతనికి ఇష్టమైన మాటలు మాట్లాడింది. కీచకుడు, ఓ సైరంధ్రి, ఇదే నేను వినాలనుకున్నది. నీ మాట మీద ఉండు, ఒంటరిగానే రాత్రికి వస్తాను అని వెళ్ళిపోయాడు. కీచకుడు వెళ్ళిపోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. భీమునితో, నేను నా పని పూర్తి చేశాను, ఇక మీ పనే మిగిలి ఉంది అని చెప్పింది. ద్రౌపది, వాడు నర్తనశాలకు తప్పక వస్తే నా చేతిలో హతం అయినట్టే. ఇక నీవు నిశ్చింతగా ఉండు అని హామీ ఇచ్చాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. భీమసేన,
కోపావేశంలో గుట్టురట్టు చేయకు. వాడు ఎదిరించి నిలబడినా ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందిగా అని అజ్ఞాతవాసాన్ని గుర్తుచేసి సుదేష్ణ దగ్గరికి వెళ్ళిపోయింది. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించని సూర్యుణ్ణి నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి కాకుండా పగలే ఉంచాడని అనుమానపడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది. భీముడు ఒక చీరను చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది భీముణ్ణి అనుసరించింది. కీచకుడు మద్యం సేమించి మత్తుగా నర్తనశాలను చేరుకున్నాడు. నర్తనశాలలో ఒక పక్కగా పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కుంది. మంచం మీద పడుకున్న భీముణ్ణి చూసి పిచ్చివాడై తన చేతిని ఆ చెయ్యపై వేశాడు కీచకుడు. భీముడికి పట్టురాని కోపం వచ్చింది. కీచకుడు, సైరంధ్రి, నీకోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంతవరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించేవారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు తెలుసా? నా కోసమే తప్పిస్తారు. అలాంటిది నేను నీకోసం తప్పిస్తున్నాను. నీ భర్తలు ఇవ్వని సుఖం ఇస్తాను అన్నాడు. భీముడు, నా శరీరానికి నీ శరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే. నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే అని స్త్రీ గొంతుతో జవాబు ఇచ్చి తటాలను పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు సైరంధ్రి భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముణ్ణి పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్లతో అదిమాడు. ఇద్దరి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. భీముడు ఎవ్వరికీ అనుమానం రాకుండా మౌనంగా యుద్ధం చేస్తున్నాడు. క్రమంగా కీచకుని బలం తగ్గిపోయింది. భీమసేనుడు కీచకుని ఉదర భాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుణ్ణి దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్లను, చేతులను మొండెంలోకి కలిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేశాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. భీముడు వంటశాల వైపు వెళ్ళిపోయాడు. తన శరీరాన్ని శుభ్రంగా కడుక్కున్నాడు. తన శయ్యపై కూర్చున్నాడు. ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని చూసుకుని అక్కడ ఉన్న కావలి వాళ్లను పిలిచి, నా భర్తలైన గంధర్వుల వలన ఇతను ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి అని పెద్దగా అరుచుకుంటూ కేకలేసింది. అందరూ నర్తనశాలలోకి ప్రవేశించారు. కావలి వాళ్ల అరుపులు విని ఉపకీచకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు. ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో వారు, ఎన్నో చావులు చూశాం కానీ ఇలాంటి వింత చావు చూడలేదు. అసలు వీడికి చేతులేవి, కాళ్ళేవి? గంధర్వులు ఇలాగే చంపుతారేమో. ఎందరినో యుద్ధభూమిలో జయించిన సింహాబలుని బలం ఎందుకూ పనికి రాలేదు కదా అనుకున్నారు. ఉపకీచకులు, ఎంతసేపు ఏడ్చినా పోయినవాడు తిరిగి వస్తాడా, ఇతనికి అంత్యక్రియలు చేయాలి అనుకుని ద్రౌపదిని చూసిన ఉపకీచకులు కోపంతో రెచ్చిపోయారు. తమ అన్న మరణానికి కారణం ఆవిడే అని ఒక్కసారిగా ద్రౌపది మీదికి దూకి ఆవిడ చేతులు వెనక్కి విరిచికట్టి, దీనివలనే దీని అందం చూసే కీచకుడు మరణించాడు, ఈమె ఇక బ్రతకకూడదు, అన్న శవంతో చేర్చి కాల్చివేయాలి అని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపి అతని అనుమతి తీసుకోవడానికి వెళ్లారు. అప్పటికే కీచకుని మరణవార్త విన్న విరాటుడు దిగ్భ్రాంతితో కూర్చుని ఉన్నాడు. జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల, నన్ను ఈ దుర్మార్గులు కీచకుని శవంతో కట్టి దహనం చేయడానికి తీసుకుపోతున్నారు, రక్షించండి అని తన రక్షణ కోసం పెద్దగా ఏడుస్తూ పాండవులను పిలిచింది ద్రౌపది. కేకలు భీముణ్ణి చేరాయి. భీముడు ఆగ్రహుడై వారికంటే ముందుగా శ్మశానం చేరుకుని ఒక పెద్ద చెట్టును మొదలంటా పెకిలించి భుజంపై పెట్టుకుని ఉపకీచకుల రాకకై ఎదురుచూస్తున్నాడు. శ్మశానం చేరుకున్న ఉపకీచకులు భయంకరాకారంతో నిలబడి ఉన్న భీముణ్ణి చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంహరించాడు. తరువాత ద్రౌపదిని విడిపించి సుదేష్ణ మందిరానికి చేర్చి తాను వడివడిగా వంటశాల చేరుకున్నాడు.
105 మంది కీచకుల మరణవార్త విన్న విరాటుడు తన భార్య సుదేష్ణ భయపడ్డారు. సుదేష్ణ, ఈ సైరంధ్రిని ఎలాగైనా ఇక్కడ్నుంచి బయటకు పంపు. ఆమె ఇక్కడ ఉంటే మగవాళ్లు ఆమె పక్కకు పోతేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఆమె ఇక్కడ ఉంటే మరింత అనర్థాలు వస్తాయి అన్నాడు. శవాన్ని తాకిన మైల పోవడానికి ద్రౌపది సచేల స్నానం చేసింది. సుదేష్ణ మందిరానికి చేరడానికి వీధుల్లో నడిచి వస్తుండగా ప్రజలు ఆమెను చూసి భయభ్రాంతికి లోనయ్యారు. వంటశాలను సమీపించిన ద్రౌపది ఎవరికీ అర్థం కాకుండా, కీచకుల బారి నుండి నన్ను రక్షించిన నా గంధర్వపతికి నమస్కరిస్తున్నాను అన్నది. భీముడు కూడా అలాగే ఎవరికీ అర్థం కాకుండానే, ఆపదలో ఉన్న భార్యను రక్షించడం భర్త కర్తవ్యం కదా, దానికి పొగడ్త ఎందుకు అన్నాడు. ఆవిడ మిగిలిన అంతఃపుర కాంతలతో చేరి సుదేష్ణ మందిరంలో ప్రవేశించింది. సుదేష్ణ ఆమెను సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుని, సైరంధ్రి, నీవు చక్కని దానవు. కాని మగవాళ్లు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్లని విరాటరాజు భయపడుతున్నాడు. నీ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్లను హతమారుస్తున్నారని విరాటరాజు భయపడుతున్నాడు. నిన్ను నువ్వు కోరిన చోటికి పంపమని తన మాటగా నీకు చెప్పమన్నాడు అంది. ద్రౌపది, అమ్మా సుదేష్ణ, ఇక 13 రోజులు మాత్రం నన్ను ఎప్పట్లా మీ ఇంట ఉండనివ్వండి చాలు. అంతటితో నా వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు. వారు దయామయులు, పరోపకార పరాత్పరులు. వారికి ఉపకారం చేసిన విరాటునికి వారు ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నిస్తారు అని వేడుకుంది. ద్రౌపది మాటలకు చలించిన సుదేష్ణ, సైరంధ్రి, నీ వ్రతం పూర్తయ్యే వరకు నా ఇంట ఉండవచ్చులే. అయితే నా భర్తను కుమారుణ్ణి రక్షించు. నీవు ఇక అంతఃపురం దాటి రావద్దు అని చెప్పింది. అలా కీచకుడి కథ ముగిసింది. చంపింది భీముడైనా ఎవరో గంధర్వులు వచ్చి కీచకులందర్నీ చంపారని మత్స్యదేశం నుంచి హస్తినాపురం వరకు వార్త పాకింది. అది చేసింది పాండవులే అని దుర్యోధనుడికి తెలిసినా అప్పటికే అజ్ఞాతవాసం పూర్తయింది. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తమ అసలు రూపాల్లోకి వచ్చిన పాండవులు విరాటరాజు కూతురైన ఉత్తరని అర్జునుడికి కొడుకైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత హస్తినకు చేరుకున్నారు. పాండవులు యుద్ధం అనివార్యమైంది. ధర్మం గెలిచింది. యుద్ధం ముగిసే సమయానికి ఉత్తర గర్భంలో పిండంపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన అశ్వత్థాముడికి పట్టిన గతి మనం ఈ మధ్య అశ్వత్థాముడి కథలో తెలుసుకున్నాం. పాండవులు ధర్మరాజ్యం స్థాపించారు. 36 ఏళ్ల తర్వాత గాంధారి శాపానికి ఏం జరిగిందో మనం గాంధారి కథలో తెలుసుకున్నాం. ధర్మరాజు తర్వాత ఉత్తర గర్భాన పుట్టిన పరీక్షిత్ మహారాజు అయి కలియుగం మొదలయ్యేంత వరకు హస్తినాపురాన్ని ధర్మంతో పాలించాడు. అదండి విరాట పర్వంలో పాండవులకి మనకి మాత్రమే తెలిసిన గంధర్వులు చంపిన కీచక వధకి సంబంధించిన విశేష ఘట్టం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.